ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో బీసీ అభ్యర్థులైనటువంటి బీసీ నాయకులకు అందరికీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలర్గా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ ఎలక్షన్లలో బీసీల సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించి మనల్ని మోసం చేసినందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు రేపు విత్డ్రాస్ ఉన్నాయి 3వ తారీఖు ఎవ్వరు విత్డ్రా చేసుకోవద్దని నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారు సూచనలు ఆదేశాలు చేయడం జరిగింది. దానికి నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం మొత్తం కూడా ఈ బీసీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు నమ్మించి మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు మనకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బీసీలపై చిత్తశుద్ధి లేని పార్టీ, బీసీలకి దగా చేస్తూ వచ్చింది. ఈరోజు గత 57 సంవత్సరాలుగా టైగర్ ఆర్కున్న కృష్ణన్న గారు చేస్తున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి ఈరోజు ఒక రూపం వచ్చింది. దీనికి అందరూ కూడా అన్ని బీసీ సంఘాలు కుల నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కౌన్సిలర్లే కాదు, కార్పొరేటర్లే కాదు, చైర్మన్లుగా మన స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గెలవాలని ఇండిపెండెంట్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అన్ని కుల సంఘాలు కూడా పనిచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దేనికోసమంటే మనకు చట్టబద్ధత లేకుండా గత అసెంబ్లీలో 42% రిజర్వేషన్స్ అని చెప్పి మనల్ని ఎలాంటి శాంటిటీ లేకుండా పసాలేని బిల్లు పెట్టి మనల్ని మోసం చేయడం జరిగింది. గత స్థానిక సంస్థ సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలు అందరూ కూడా మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటి మన రిజర్వేషన్లు మనం దక్కించుకోవాలంటే అందరం ఏకతాటికి వచ్చి బీసీలకు మద్దతు తెలపాలని మేమంతా తోడుగా ఉంటామని డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు వివిధ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు కూడా పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇది శుభ పరిణామం. రాబోయే రోజుల్లో మనం తీవ్రంగా ఈ ఉద్యమాన్ని మన రిజర్వేషన్ మనం దక్కించుకోవాలంటే ఈ రేపు జరగబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లలో మనం అత్యధిక స్థానాలు గెలిపించుకొని మన స్థానాలు మనం గెలిపించుకొని చైర్మన్లుగా కావాలని ప్రార్థిస్తా ఉన్నాం.